హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే మీర్పేట్ మహిళా మృతి కేసులో అయితే రోజుకో సంచలన విషయం అయితే బయటకు వస్తుంది. అదేవిధంగా గురుమూర్తిని విచారించే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయని అయితే సమాచారం అందుతోంది. ఈ క్రమంలో గురుమూర్తి అసలు ఈ హత్య చేయడానికి ప్రధాన మోటివ్ ఏంటంటే మలయాళం సినిమా 'సూక్ష్మదర్శిని' సినిమాను ఆదర్శంగా తీసుకుని అందులో ఏ విధంగా అయితే చేశాడో అదే ప్లాన్‌ను శవాన్ని మాయం చేయడానికి గురుమూర్తి ఉపయోగించినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 'సూక్ష్మదర్శిని' మలయాళం సినిమా తెలుగులో కూడా అనువాదం జరిగింది. అయితే ఈ సినిమాలో ప్రధానంగా ఒక మహిళ మరొక మహిళను పెళ్లి చేసుకుని ఒక బాలికను దత్తత తీసుకోవడం నచ్చక తల్లి, కొడుకులు ఇద్దరూ కలిసి తన సొంత కూతుర్ని హత్య చేయడానికైతే పన్నాగం వేస్తారు. అదే విధంగా ఒక డ్రమ్ములో ఆ కూతుర్ని చంపి శవాన్ని ఉంచి అందులో యాసిడ్‌లు, వివిధ రసాయనాలు కలిపి శవాన్ని పూర్తిగా మాయం చేసే విధంగా ఆ వాటర్‌ను ఫ్లష్ ట్యాంకుల ద్వారా బయటకు వెళ్ళే విధంగా చేస్తారు. కొంత భాగం ఎముకలను స్టవ్ మీద ఉడకబెట్టి చిన్న ముక్కలుగా చేసి, అదే పొడిగా చేసి ఏ విధంగా అయితే ఫ్లష్‌ల ద్వారా బయటకు పంపిస్తారో ఆ సినిమాలో అదే విధంగా గురుమూర్తి ఇన్‌స్పైర్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ఆ సినిమాలో పక్కన ఉన్న హీరోయిన్ అది ఏ రకంగా కనిపెట్టింది, పోలీసులకు ఏ రకంగా సమాచారం ఇచ్చిందనేదే 'సూక్ష్మదర్శిని' సినిమాలో ఉంది. అయితే గురుమూర్తి మాత్రం తన భార్యతో గొడవ పడిన క్రమంలో దాడి చేయగా తన భార్య గోడకు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే తను స్పృహ తప్పిందనుకున్నాడు గానీ తీరా చూస్తే తన భార్య మరణించడం, ఆ మరణించిన గురుమూర్తి భార్య మాధవి ఎవరైతే ఉందో శవాన్ని మాయం చేసే పన్నాగంలో గురుమూర్తికి 'సూక్ష్మదర్శిని' అనే సినిమా అయితే గుర్తుకు వచ్చింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని తన భార్యను 3 ముక్కలుగా చేశాడు. 3 ముక్కలుగా చేసి ఆ శవాన్ని బకెట్‌లో వేశాడు. బకెట్‌లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించడం, వాటర్ హీటర్‌లతో బాగా ముద్దగా అయిన తరువాత కొంత ఎముకలను తీసుకువెళ్ళి స్టవ్‌పై మరగబెట్టి అది బయటికి తీసుకొచ్చి పొడిగా చేయడం. పొడిగా చేసిన దాన్ని కొంత భాగాన్నయితే వాటర్ ఫ్లష్‌ల ద్వారా సేమ్ ఆ సినిమాలో ఏ విధంగా అయితే పంపించాడో అదే విధంగా పంపించడం, అదే విధంగా కొంత భాగాన్ని మీర్పేట్ పెద్ద చెరువులో కలిపినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ క్రమంలో గురుమూర్తికి చేతికి గాయాలున్నట్టుగా తెలుస్తోంది. చేతికి గాయాలు కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గురుమూర్తి ఇంట్లో సాక్ష్యాధారాలను కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న బ్లూరేస్ టెక్నాలజీతో కొంత రసాయనాలు, యాసిడ్‌కి సంబంధించినవి, అదేవిధంగా మాధవికి సంబంధించిన శరీర భాగాల ఆనవాళ్లయితే గుర్తించినట్లుగా పోలీసులు తెలుస్తోంది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా వెంకట మాధవేనని గుర్తించారు. అయితే గురుమూర్తి ఈ హత్య అనంతరం తన అత్తగారింటికి ఫోన్ చేసి ఎవరైతే సుబ్బమ్మ ఉన్నారో తన అత్తగారు ఆమెను పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్పడం, తనతో గొడవపడి బయటకు వెళ్దనడం, ఎక్కడికి వెళ్ళిందో తెలియదనడంతో సుబ్బమ్మ ఎవరైతే ఉన్నారో సుబ్బమ్మ మీర్పేటకి రావడం, మీర్పేట తన బంధువులందరినీ ఆరా తీసి తర్వాత అల్లుడితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం సుబ్బమ్మ ఎవరైతే ఉన్నారో సుబ్బమ్మ పోలీసులకు తన అల్లుడిపై అనుమానం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తన అల్లుడుకు గతంలో కొంత కూతురికి గొడవలవుతుంటే పెద్ద మనుషుల్లో దాన్ని పరిష్కరించేందుకు కొంత మందలించామని అయితే సుబ్బమ్మ చెప్పడంతో పోలీసులు గురుమూర్తిపై దృష్టి పెట్టారు. పూర్తి విచారణ అనంతరం ఎట్టకేలకు విస్తుపోయే నిజాలైతే బయటకొచ్చాయి. గురుమూర్తి నిందితుడు అంటూ కూడా ఖరారైన విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. పూర్తి సాక్ష్యాధారాలతో తొందరలోనే గురుమూర్తిని రిమాండ్‌కి తరలించే అవకాశం అయితే ఉంది.